Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఫ్రస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా కేసినేని నాని ఎందుకు తయారయ్యారు? తిట్టాల్సిన వాళ్ళని పొగుడుతూ, సమర్థించాల్సిన వాళ్ళని వ్యతిరేకిస్తూ, రెంటికి చెడిన రేవడిలా నాని ఎందుకు తయారయ్యారు? అసలు నాని కడుపు మంట ఎందుకోసం? బెజవాడ ఏమంటోంది? స్టోరీ చూద్దాం. వివరాలు చూసే ముందు ఇన్స్పైర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేసినేని నాని పార్టీ మారిన తరువాత తనని తాను మార్చుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. ఇప్పటి వరకు తనను సపోర్ట్ చేసిన వర్గాలను, ప్రజలను పిచ్చి తిట్లు తిడుతూ వైసీపీ విధేయత చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా జీరో అయిపోయిన జగన్ను పొగిడి ఇప్పుడు తాను అంతకంటే పెద్ద జీరోగా మిగిలిపోతున్నారు. అసలు నానికేమైంది? ఎందుకు ఇలా తయారయ్యారు? జనం తిరస్కరిస్తున్నారని తెలుస్తున్నా నాని మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఎందుకు కవరింగ్ ఇస్తున్నారు? దీని వెనుక చాలా కథే ఉంది. పరపతి పడిపోయిన తరువాత జనం వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలోనే టీడీపీ నుంచి సంకేతాలు వెళ్ళాయి. స్థానిక నేతలతో గిల్లి గజ్జాలు మాని జనంలోకి వెళ్లాలనే సూచనలు కూడా ఇచ్చింది నాయకత్వం. వాటన్నింటినీ పక్కన పెట్టి ఎవరో చెప్పిన మాటలు విని నాకు సూక్తులు చెబుతున్నారు అంటూ చంద్రబాబు మీద ఫ్రస్ట్రేషన్ పెంచుకున్నాడు నాని. ఓ దశలో బాబుకి ఢిల్లీలో బొకే ఇచ్చేందుకు కూడా నిరాకరించి అందరి దృష్టిలో నెగిటివ్ అయ్యింది కూడా అలాగే. ఇలా కథ నడిచిన తర్వాత టీడీపీ నాయకత్వం నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగో ప్రయత్నం చేశారు కాబట్టి కూతురు శ్వేతకి విజయవాడలో టికెట్ ఇద్దామని, నీ సేవలు పార్టీకి ఉపయోగించుకుంటామని చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోవడంతో మొదలయ్యింది అసలు గొడవ. ఓ దశలో బెజవాడ పార్లమెంటు స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న నాని అసలే అంతంత మాత్రం ఇమేజ్, పార్టీ గుర్తు కూడా లేకపోతే జనం అసలు గుర్తుపట్టాలన్న సన్నిహితులు. గతంలో చెన్నుపాటి విద్యకు ఇండిపెండెంట్ గా 5,000 ఓట్లు వచ్చాయి, నీకైతే అవి కూడా రావని తేల్చేసిన సన్నిహితులు. ఇక గత్యంతరం లేక వైసీపీ వైపు చూపు. ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీలో అభ్యర్థులు లేరు. నాని దొరికేసరికి గంతకు తగ్గ బొంత అనుకొని సరిపెట్టుకుంది. జగన్ కండువా కప్పిన తర్వాత అసలు సినిమా మొదలైంది. ఎస్, ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఎవరైనా వైసీపీలో చేరితే వారికి ప్రత్యేకంగా సిలబస్ ఉంటుంది. ఎవరిని తిట్టాలి, ఎలా తిట్టాలి, ఎప్పుడెప్పుడు ఏ బూతు వాడాలి అనేది ప్రత్యేకంగా రాసి పంపించే పద్ధతి గల పార్టీ వైసీపీ. అందుకే నానికి ఆ సిలబస్ తోడైంది. అసలే ఈగో, పైగా వైసీపీ సిలబస్ కలిసి చెలరేగిపోతున్న నాని 5 ఏళ్లలో జగన్ ఏం చేశాడో చెప్పడానికి ఏం లేదు. జనం గగ్గోలు పెడుతున్నా సమాధానం లేదు. బూతులు తిట్టి పిచ్చుకూతలు కూసి ప్రచారం అయ్యింది అనిపించే ప్రయత్నంలో బెజవాడ వైసీపీ. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అంటే కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు వైసీపీ నాయకత్వం పంపుతుంటే నాని కేవలం పాత్రధారిగా నటిస్తున్నారు. ఎలా అయినా ఓడిపోయే ఎన్నికలు, ఇంతోటి దానికి ఇంతలా పరువు తీసుకోవడం అవసరమా అని నాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తలలు పట్టుకుంటుంటే, ఇది నేను గెలిచే ఎన్నికలు కాదు, ఓడించడం కోసం పనిచేయాలి అంటూ నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతున్నారు నాని. 5 ఏళ్ళు వైఫల్యాలు కళ్ళ ముందు ఉన్నాయి. చేశామని చెప్పుకునేందుకు పట్టుమని ఒక్క పని కూడా లేదు. జనంలో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరినో ఓడిస్తా అని తిరుగుతున్న నాని ధోరణిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.